అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతల గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. ఆమ్దాని పెంచుడు మీద సీఎం పెట్టిండట కాయిసు. ఇన్కమ్ పెరిగేదందుకు మంత్రులకే ఇచ్చిండట ఛాయిసు. బీఆర్ఎస్వి నేతలు కలిసిండు మాజీ మంత్రి కేటీఆర్. నిరుద్యోగుల గోసరుచుకుండట మాజీ మంత్రి సారు. సడకులు పోసేదందుకు ఖర్చు పెడతారట కోటాను కోట్లు. ఇక ఇప్పటి సంది ఉండయట రోడ్ల మీద ఏ పాటలు. రైతు భరోసా మీద కాంగ్రెస్ పార్టీ వల్ల కొత్త ఉపాయాలు. జిల్లాలు తిరిగి తెలుసుకుంటురట ప్రజాభిప్రాయాలు. భూమి మీద వాకే ఎలుకలుంటలేవట కలుగుల్లా తొర్రల్లా. ఆడపిల్లల కాళ్ళు కొరుకుతున్నాయట వాళ్ళుండే అర్రల్లా. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంత్రులకు టార్గెట్ పెట్టిండట. కారు పార్టీని ఖతం చేయాలని ఒక మంత్రి ఇంతమంది ఎమ్మెల్యేలను తేవాలని ఇట్లా టార్గెట్ పెట్టిండా. ఎట్లా ఏం కథ అంటారా ఏమో మరి. పార్టీలకు దొరికొచ్చే పని అప్పచెప్పిండట, లేకుంటే ఇంకేమైనా పని వేరేదేమైనా పెట్టిండా. అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. ఉప ముఖ్యమంత్రి విక్రమార్క సార్తోని పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు కూడా ఉన్నారు కదా. ఇట్లా పెద్ద మంత్రులతో మీటింగ్ పెట్టిందంటే పెద్ద ముచ్చట్నే అంటారా. ఏం లేదులా ఇన్నొద్దులు కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకునే పనిల పడ్డం కానీ ఇప్పుడు సర్కారు ఆమ్దాని పెంచే పనిల పడాలని సీఎం సారు మంత్రులకు వాళ్ళ శాఖల అధికారులకు చెప్పుకొచ్చిండట. భూముల రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఆమ్దాని కూడా పెరగాలని పొంగులేటి సారుతోని అనుకొచ్చిండట. అట్లనే ఈ తేప బీళ్లు దొరకక మద్యపాన ప్రియులకు మస్తు అవస్థ అయ్యిందని తెలంగాణలో దాహం అని నీళ్ల తండ్లాట ఎంతున్నా గానీ తాగుబోతుల తండ్లాట తీర్చేదందుకు వాళ్ళ దూప తీర్చేదందుకు బీళ్లు మాత్రం తయారు చేయించినాం. అంత మందు అమ్ముడు పోతున్నా సర్కారు గల్లగురికి సగం కూడా నిడుతలేదు. ఏం కథ ఏమైంది అని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి సార్ను కూడా అడిగిండు కావచ్చు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క. ప్రతి నెల రాష్ట్రానికి ఇంత ఆమ్దాని చేస్తామని గట్టిగా అనుకొని పని చేయండి చెప్పుకొచ్చిండట. కానీ ముఖ్యమంత్రి సారు ముందు చూపు చూడుండ్రి ఎంతున్నదో. 8 నెలలు దాటితే గానీ మంత్రులతోని ఆమ్దాని గురించి ఇంత డీప్గా మాట్లాడాలనే ఆలోచన రాకుండొచ్చు. ఇన్కమ్ వచ్చేటట్టు చేయమని మంచిగానే చెప్తుండ్రు సారు. మరి 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిర్రు. అవి ఇంకెన్నేళ్ల వరకు అమలు చేస్తారో ఆ ముచ్చట కూడా డేట్తో సహా చెప్పకపోయిరు సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్వి నాయకులను కార్ పార్టీ లీడర్ కేటీఆర్ సార్ కలిసిండట. అగో నిరుద్యోగులు ధర్నాలు పెద్దెత్తున చేయాలి, మలి సర్కారు మీదికి ఇంకా ఎక్కువ మర్రబడాలని చెప్పేదందుకు పోయిండా ఎట్లా అంటే ఏమో మరి. ఎందుకు పోయిండు ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. కేటీఆర్ సార్ ఇట్లా బీఆర్ఎస్వి నాయకులను కలిసిండట. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి కారు పార్టీకి అన్ని కష్టాలే వస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ సారు నమ్మినోళ్ళు సార్ను ఇడిచిపోతుర్రు. ఇప్పటికే చాలా మంది కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేతులు కలిపిర్రు. అయినా ఇప్పుడు షెయి సర్కారు మీద కొట్లాడుతున్నది మీ బీఆర్ఎస్వి నాయకులే అన్నట్టు అనుకొచ్చిండట. విద్యార్థుల కోసం మీ పోరాటాలు, మీ ధర్నాలు, మీ రాస్తారోకోలు చూస్తున్నా మీరే ఇప్పుడు నిరుద్యోగులకు అసలైన దిక్కు దీము. కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు పోలీసులు చాలా మారిపోయారు. రక్షక భటులు ఉస్మానియా యూనివర్సిటీలో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిర్రు, కొట్టిర్రు. మన సర్కారు వచ్చినాక వాళ్ళందరి పని చెప్పుదామని అన్నాడు కావచ్చు. అయ్యా కేటీఆర్ సారు ఇప్పుడు మీకు అధికారం లేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతుర్రు. మీకే అధికారం ఉంటే ఇప్పటికే ఇంకెన్ని అరెస్టులు చేపిద్దురో. మీ ఏలుబడిలో ఎన్నిసార్లు ఉస్మానియా ఉడికిపాయే మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే. అయినా అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరుగా, అధికారంలో లేనప్పుడు ఓ తీరుగా ఉండొద్దు సారు. మీరు ఎప్పటికీ ఒక్క తీరుగానే ఉంటే మీ బీఆర్ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లా, ఎంపీ ఎన్నికల్లా అంత ఘోరంగా ఎందుకు ఓడిపోవు సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ, కమలం పువ్వు పార్టీలు 2 పార్టీలు కూడా సాటుగా కలిసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పురాగా ఖతం చేయాలని పిట్టకు పెట్టుకొని కదా ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాయట. కార్ పార్టీ వాళ్ళేమో కమలం పువ్వు పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ఒకటే అని వాళ్ళు అంటారు. అది సరేగాని ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా ఈనుండ్రి. ఇవాళ ఎందుకు వచ్చింది? ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు. ఈయనరా మలి సర్కారు వచ్చినాక నెల దినాలు కూడా గడిచిపోకముందే ఇట్లా 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని మస్తుగానే దాంట్లాడినాయట. ప్రజలు ప్రజాప్రభుత్వం కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళ పప్పులు ఉడకలేదన్న తరీకల సీఎం రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చుడు. ఇంకా ఇట్లా కూడా అన్నాడు, ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో కారు పార్టీ అనేది కనిపించని కాడికి వచ్చింది. మళ్ళొచ్చేసరికి సెంటర్లో కూడా కమలం పువ్వు కాడకాడికి వెళ్ళి వాడిపోయే కాడికి వస్తుందని అనుకొచ్చిండు. వచ్చే 5 ఏళ్ల తర్వాత దేశం మొత్తం షెయి పార్టీ జెండాలతో నిండిపోయి కాంగ్రెస్ ఎజెండాలే నడుస్తాయట. ఏమో అంటారు చూడుర్రి. కుట్లరాయి దియనోలు పోయి ఏట్లే అన్ని రాళ్ళు తీసినామన్నారట. మీ సర్కారు ఎన్ని రాష్ట్రాల ఏలుబడిలో ఉంది సారు? ఇక తెలంగాణలో మీరు మార్పు తెస్తామని ఓట్లేసి గెలిపిచ్చిర్రు ప్రజలు. ఏం చేసిర్రయ్యా? ఒడ్డు చేరుకున్నాక నడ్డి మీద దన్నినట్టు చేయలేదా? 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? గెలిచిన 100 రోజుల్లోనే అమలు చేస్తామంటిరి. 8 నెలలు గడిచిపోబట్టే ముందుగాల మాట నిలబెట్టుకోండి సారు. తర్వాత దేశం మొత్తం మీద మీ ఇందిరమ్మ ఏలుబడిని తెద్దురు, మీ కాంగ్రెస్ జెండాలు ఎగిరెద్దురు. అయినా చేసేటోళ్ళు ఎవ్వరు 10 మందికి పదే పదే చెప్పి చేస్తారా సారు? అది మీకు కూడా తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు పల్లెల్లో ఉన్న సడాకులు అన్ని సాపు చేయాలని ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. ఎప్పుడు గుంతలు గుంతలుగా ఉండి బండ్లు ఎత్తేసి మొత్తుకున్నట్టు ఉండే సడాకులు ఇప్పటి సందే డాంబర్ రోడ్డుతోనే నల్లగా తల మెరిసిపోతాయట. అంతటా చేస్తారా మరి? కేవలం డిప్యూటీ సీఎం సారు ఇలాగలనే చేస్తారా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. పంచాయతీ శాఖ అధికారులను పిలుచుకొని పల్లెల్లో రోడ్లు ఎట్లున్నాయి ఏం సంగతి అంటే, ఏమున్నది సారు, వాన పడితే రోడ్డు ఏడున్నదో పొక్కేడున్నదో తెలియని పరిస్థితి దాపురించింది. కంకర తేలిన రోడ్లు, గుంతలు పడ్డ సడకులు. 1 గంటల ప్రయాణం కట్టవలసిన మనిషి కొన్ని ఊర్లల్లో 3-4 గంటలు ప్రయాణం కట్టవలసిన పరిస్థితి దాపురించింది. మన పంచాయతీరాజ్ శాఖల పైసలు లేకున్నా బ్యాంకర్లతో మాట్లాడి అన్ని గ్రామాలకు సడకులు వేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. ఆ ముచ్చటిన్నాక ఉప ముఖ్యమంత్రి సారు ఊకుంటాడా? మీరేం చేస్తారో నాకు తెలియదు. నూనె పోస్తే నున్నగా నల్లగా తలతల మెరిసేటట్టు డాంబర్ రోడ్లు ఓపిర్రి. ఏపీలో ఏ ఊళ్ళో చూసినా రోడ్లు సూపర్ ఉండాలి. ఎవరన్నా తప్పిదారి మన ఏపీకి వస్తే రోడ్లను చూసి ఇవి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లేనా, అమెరికా అసొంటి బయటి దేశంలో ఉన్న రోడ్లా అని పర్షాన్ కావాలి. అన్ని రోడ్లు సాపు చేపియాలని 4,976,000 కోట్ల రూపాయలతోని 7,213 కిలోమీటర్ల పొడుగు రోడ్లన్నీ చక్కగా చేద్దామన్నారట. మరి రోడ్లు పోసేందుకు ఎప్పుడు ముహూర్తం బాగున్నదో, ఏ పుణ్యగడియలా ఈ సడకుల చక్కదనానికి పూనుకుంటారో, ఎప్పటి వరకు పురాగా వస్తారో. ఇప్పటికే మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటేనే పవనాలు సారు పొద్దు గడుపుతున్నట్టు అనిపిస్తున్నది. సారు మీరు ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతుంది, ఇంకా ఎన్ని దినాలు ఇట్లా చెప్పుకుంటా పోతారు, మీటింగులు పెట్టుతుంటారు. పనెనక పని చేసి ప్రజల అవసరాలు తీర్చుంది సారు. మీరు సమావేశాలు సమయానికి ఉపయోగపడేటట్టు పెట్టుకున్న ప్రయత్నమే చేస్తున్నట్టు అనిపిస్తున్నది అంటున్నారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేంద్ర మంత్రి కుమారస్వామి సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిండు. 4వ పారి ముఖ్యమంత్రి అయిన చంద్రాల సార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిపోదామని వచ్చిండా, లేకుంటే మొట్టమొదలు ఉప ముఖ్యమంత్రి అయ్యిండని పవనాల సార్ను పరిచయం చేసుకొని కంగ్రాచులేషన్ చెప్పుదామని వచ్చిండా? ఏది అరుచుకుందాం పారి. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working. ఇన్నరా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మొత్తం తుక్కు తిరిగినా ఏమేం సౌలతులు ఉన్నాయో ఒక్కొక్కటి నా డైరీలా కమ్మల మీద రాసుకున్నా. దానికి ఏ దరిద్రం పట్టలేదు. 12 పువ్వులు 24 కాయలన్నట్టు ఎప్పుడు లాభాలతోనే నడుస్తూనే ఉంటుంది. కంపెనీ అంతా కాలినడకన తిరిగి చూసినా కాబట్టి నేనే స్వయంగా పోయి ప్రధాని నరేంద్ర మోడీ సార్తోని మాట్లాడతా. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటీకరణ చేసుడు వద్దు. పుసుక్కున ప్రైవేటుల చేతుల్లో పడ్డదంటే ఆగానికే వస్తుందన్న తరీకలు అనుకొచ్చిండు. మరి కుమారస్వామి సారు చెప్తే నరేంద్ర మోడీ సారు కూడా ఏమంటాడో ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతు భరోసా సబ్ కమిటీ మంత్రులు అందరూ ఆదిలాబాద్ పోయిర్రట. మరి మంత్రులను అడవి బిడ్డల కాడ నుంచి ఆ జిల్లాలో ఉండే ప్రజలు మంచిగానే ఎదుర్కొండ్రా, లేకుంటే మా ఊరికి ఎందుకు వచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ఎల్లగొడుతుర్రా అంటే ఏమో మరి. మనం కూడా ఆడదాకపోతే అన్ని ముచ్చట్లు తెలుస్తాయి. చలో ఆదిలాబాద్. అగో ఇలా రైతుల వాళ్ళకి అనిపిస్తలేనట్టున్నది. మరి వచ్చిన వాళ్ళంతా రైతులేనా, లేకుంటే షెయి పార్టీ చిన్న లీడర్రా అంటే రైతులు కూడా కొందరు ఖద్దరు బట్టల్లా ఉంటుండ్రాట కదా. అది సరిగానే రైతు భరోసా సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్న బట్టి సార్ అయితే ఇట్లా అంటుండు. మీరే నుండి నిర్దిష్టంగా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీరందరి అభిప్రాయాలు తీసుకోవాలనుకుంటే మంచి సంకల్పంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇన్నరా వచ్చిన వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకునేందుకు వచ్చినాము. మరి ఎట్లా చేస్తే రైతు భరోసా మంచిగుంటది, ఎన్ని ఎకరాలు ఉన్నోళ్ళకు ఇస్తే బాగుంటది, 10 ఎకరాల లోపు భూమి ఉన్నోళ్ళకి ఇద్దామా, 5 ఎకరాల లోపు జాగలు ఉన్న రైతులకు ఇద్దామా, ఇవన్నీ ఎందుకు ఎకరం లోపు ఉన్న రైతులకు ఇస్తే ఎట్లుంటదని ఇన్ని తీర్లుగా గుచ్చి అడిగితే బాగా జాగలు భూములు ఉన్నోళ్ళకి ఇస్తే మీ రైతు భరోసాతోని తక్కువ జాగలు ఉన్నోళ్లకు ఏం భరోసా ఉంటది సారు, మా సొంటి తక్కువ భూమి ఉన్నోళ్లకు ఇస్తే మంచిగుంటదని కొందరు అనుకొచ్చిరట. ఇంకా కొందరు సర్కారు కొలువులు చేసేటోళ్లకు ఎందుకు సారు, ఏ కొలువులు లేక పొద్దు మాపు పొలం కాడ ఉండే మా సొంటోళ్ళకి ఇస్తేనే మంచిగుంటదని అన్నారట. ఈ బాపు ఏమో అంటుండు, మీరే నుండి. ఈనరా అయ్యా బట్టి గారు, మీరు ఈ మీటింగు పెట్టి రైతుల అభిప్రాయాలు మంచిగానే తెలుసుకుంటున్నారు. మల్లేరి దినాలకు రైతు భరోసా చేస్తారు. ఈడికేమి ఇందిరమ్మ రాజ్యం ఏలుబడిలకు వచ్చి 9 నెలలు పూర్తిగా వస్తుంది. ఎప్పటి వరకు అమలవుతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంత్రులందరూ కూడా కారు పార్టీ లీడర్లను కాంగ్రెస్ పార్టీలా కలుపుకునేందుకు అర్ధరాత్రి 1 గంట దాకా పనిచేస్తురట. అగో 6 గ్యారెంటీల అమలు కోసము, ప్రజాపాలన కోసము 18 గంటలు పనిచేస్తున్నామని సీఎం సార్ అంటే, పక్క పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకునేందుకు సీఎం సార్ అట్లనే ప్లాన్ చేస్తున్నా అంటే ఏమో ఇగో ఈయనుండ్రి ఈయన అయితే ఇట్లా అన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కానీ వారి కేబినెట్ మినిస్టర్స్ కానీ మా పార్టీ ఎమ్మెల్యేల మార్పిడి కోసం అర్ధరాత్రి వరకు పనిచేస్తూ ఉన్నారు. 1 గంటకు 2 గంటలకు కండలు కప్పుతున్నారు. కానీ ఈ 8 మెడికల్ కళాశాలల యొక్క అనుమతుల గురించి మాత్రం ఒక్కనాడు 1 గంట పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఒక్కనాడు కూడా సమీక్ష. ఇన్నరా కారు పార్టీని ఎట్లా ఖాళీ చేయాలి, మాజీ సీఎం కేసీఆర్ సార్ను ఎట్లా కష్టపెట్టాలని తప్పితే ప్రజలకు ఎట్లా సేవ చేయాలని 8 మెడికల్ కాలేజీల మంజూరు కోసం ఒక్కనాడు కూడా సమీక్షా సమావేశం చేయలేదని కారు పార్టీ లీడర్ సుదర్శన్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. ఇగో ఇంకా మస్తుగా అన్నాడు, మీరే నుండి చెప్పే అన్నా. చేయలేదు. వైద్య శాఖ మంత్రితో పాటు ఉన్నత వైద్యాధికారులు ఏ ఒక్కనాడు కూడా దీన్ని మానిటర్ చేయలేదు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండబడే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మన 8 కళాశాలను ఇవాళ అనుమతులు ఇవ్వకుండా తిప్పి పంపడం అనేది ఇది మనకు. ఇన్నరా సీఎం సారే కాదు, దావకాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ కూడా ఏనాడు మెడికల్ కాలేజీల మీద మీటింగ్ పెట్టకపోయేసరికి సెంట్రల్ సర్కారు ఆధీనంలో ఉండే మెడికల్ కౌన్సిల్ కాలేజీల పెంపుకు సంతకం చేయలేదట. అయ్యా సుదర్శన్ గారు, మీ కారు పార్టీ ఏలుబడిలో ఎన్ని మీటింగ్లు, ఎన్ని సమీక్షా సమావేశాలు పెట్టిరు సారు, మీరేమన్నా తక్కువనా? మీ పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు పక్క పార్టీ నుంచి నాయకులను గుంజుకునే పని మీరు కూడా చేసిరు కదా. అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం అన్నట్ట. ఏమో సార్, మీ రాజకీయం లీడర్ల మాటలు ఎట్లుంటాయంటే, తమరి సర్కారు ఉంటే ఓ తీరు, వేరేటోళ్ళ సర్కారు ఉంటే ఓ తీరు ఉంటాయి, కానీ ఎప్పుడు ప్రజల కోసం ఆలోచన మాత్రం ఒక్క తీరుగా ఉండదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం అందరికి అందిందా? కొత్తగా 200 యూనిట్ల ఉచిత కరెంటుకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటురా అంటే ఏమో మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అప్పుడెప్పుడో చెప్పిర్రు. 100 రోజులు గడిచిపోయి ఇంతవరకు చేయకపోవటే. అది సరే కానీ ప్రతిపక్షాలు కూడా ఇదే మాట అంటున్నాయి గట్టిగానే. అందులో అసలు ముచ్చట ఒకటి వచ్చింది ఈయనుండ్రి. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని కారు పార్టీని కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిర్రు. 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ లీడర్లు చెప్పిర్రు. 200 యూనిట్ల లోపు కరెంటు గాలే ఇంటి ఓనర్లందరూ అందులో గృహజ్యోతి పథకానికి అర్హులు అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు కూడా ఉచితమని చెప్పిర్రు. మొదట్లో ఆ పథకం కింద సప్లై చేసే గ్యాస్ బుడ్డీలు అందరికీ రాలేదు. కొందరి ప్రజాపాలన దరఖాస్తుల పొరపాటు వల్ల కూడా 500కే గ్యాస్ బుడ్డీకి నోసుకోలేదు. ఇక ప్రీ కరెంట్ది కూడా కొన్ని దగ్గరలో అదే పరిస్థితి అట. కానీ ఇదంతా ఇన్నారు కదా, ఇప్పుడు చెప్పే ముచ్చట మంచిగా నుండ్రి. ఉచిత కరెంటు బిల్లు పథకం కింద 0 బిల్లు వస్తలేదని రందివాడకుర్రి. ఎప్పటికీ కూడా మీ మండల ఆఫీసుల్లో ప్రజాపాలన అధికారి ఉంటాడు. మీరు దరఖాస్తు పెట్టుకుంటే వచ్చే నెల సంది మీకు కూడా ప్రీ కరెంటు వస్తుందని అప్పట్లో కరెంటు మంత్రి కం పైసల మంత్రి కం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు చెప్పుకొచ్చుండు. కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన అధికారులు ప్రజల ఆర్జీలను తీసుకుంటుర్రా. అప్పట్లో ఉచిత కరెంటు రానులకు కూడా ఇప్పుడు వస్తుందా అంటే ఏడొస్తుంది. మాకు ఇప్పటి వరకు కరెంటు వస్తుంది, దానికి బిల్లు వస్తుంది, కానీ 0 బిల్లు వస్తలేదని చాలా మంది నెత్తిలో నోరు పెట్టుకొని మొత్తుకొని సాలించుకునే కాడికి వచ్చింది. ఉండగా ఎండబెడితే ఉండగా వాళ్ళే పోతారు అనే కాడికి వచ్చింది కథ. అయ్యా బట్టి గారు, మీ పరిపాలనలో ప్రజలు బాధలు పడుతుర్రు. ఇక మీరు ప్రచారాల కోసము, అంగు ఆర్పాటాల కోసం చేస్తే మాత్రము మీ షెయి సర్కారును మంచిగానే రేపకల్లా సుడిపెట్టేటట్టు ఉన్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ కుటుంబ పాలన చేసిండని అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా కుటుంబ పాలనే చేస్తుండట. అగో సారు వాళ్ళ చుట్టాలకు, పక్కాలకు, అన్నలకు, ఎవలకు మంత్రి పదవులు కూడా లేవు కదా. వార్డు మెంబర్ హోదా కూడా ఉండేటట్టు లేకుండా చూసుకుంటున్నాడు. అట్లా లేనిది కూడా షెయి పార్టీ వాళ్ళు అట్లా చేస్తుర్రా అంటే ఈ మాట ఇవ్వాలన్నారు. ఏం కథ అంటారా ఈనుండ్రి మీరే. గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ అది కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్, హరీష్
ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి బామ్మరిది, నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు. ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా. మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే. ఇన్నరా సీఎం రేవంత్ రెడ్డి సారు ఇట్లా 100 కోట్ల కాంట్రాక్టులు ఉన్నోళ్లకు అప్పజెప్పేదాన్ని కుటుంబ పాలన అనరా అని కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. సెంటర్ సర్కారు నుంచి వచ్చిన పైసలన్నీ అడ్డగోలుగా టెండర్లు పెట్టి ఆయన ఇంటోళ్లను గట్టోళ్లను చేస్తేందుకు ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి కమతలు పడుతుండట. సీఎం సారు ఇష్టం వచ్చిన కాడికి టెండర్లు అప్పజెప్పిండట. అయ్యా సీఎం గారు, కమలం పువ్వు పార్టీ మహేశ్వర్ రెడ్డి సార్ అంటున్నది నిజమేనా? మీరు కూడా కుటుంబ పాలన చేస్తురా ఎట్లా అంటే? ఏమో సారు, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు అధికారంలోకి వచ్చేదాకా కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అని ఆడిపోసుకొని అధికారంలోకి రాగానే మల్లికాక లెక్క తమరు కూడా మాట మార్చిండ్రా సారు. మీరు గనక కుటుంబ పాలన చేస్తారంటే మీకు కూడా కారు పార్టీకి పట్టిన గతే పడుతుంది. ఎందుకంటే కుటుంబ రాజకీయాలు నచ్చకనే పబ్లిక్ ప్రభుత్వాలను మారుస్తుండ్రు. అయినా కుటుంబ పాలన అంటేనే కాంగ్రెస్ నుంచి పుట్టినట్టు లేదు. ఇందిరమ్మ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. సెంటర్ల కాంగ్రెస్ కూడా ఆనాటి చాచా నెహ్రూ కాలం నుంచి ఈనాటి రాహుల్ గాంధీ దాకా వాళ్ళు కూడా కుటుంబ పాలనే నడిపిస్తున్నారు కదా. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ఒక్క కుటుంబం చేతులనే ఉన్నది అంటున్నారు. మరి ఆ ముచ్చట ఏంది సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతు భరోసా పైసలు ఎప్పుడు పడతాయని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తురా. పైసలు పడు పక్కకు పెట్టురు కానీ రైతు భరోసా ఎవరికిస్తే బాగుంటుందని చెప్పురి. అగో రైతులు ఎందుకు చెప్తారు? సర్కారోళ్ళు కదా నిర్ణయం తీసుకునేది అంటారా? లేదు రైతు భరోసా ఎవరికి ఇస్తే బాగుంటుందని రాష్ట్రమంతా తిరిగి ప్రజలను అడుగుతుర్రట. ముచ్చట మొత్తం చెప్తా పాన్రి. ఎన్నికల ముంగడ చెప్పినట్టే రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి మొత్తం కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది కదా. అయితే కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు రైతు బంధు పథకం కింద రైతులకే కాకుండా రోడ్లకు, ఇండ్లకు, ప్లాంట్లకు, గుట్టలకు అన్నట్టు రైతు బంధు పైసలు పడ్డాయి. అట్లనే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా పైసలు వేసిర్రు. కానీ అట్లా చేస్తే అసలైన అన్నదాతలకు ఏం లాభం లేదని అప్పట్లోనే కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కయ్యం చేసింది కదా. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మంచి నిర్ణయం తీసుకుందామని ఇట్లా ప్రజలనే అడిగి తెలుసుకునేందుకు ఉమ్మడి జిల్లాలకు రైతు భరోసా సబ్ కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులే వస్తుర్రట. ప్రతి జిల్లాల తిరుగుకుంటా రైతులను అడిగి ఏం చేస్తే మంచిగుంటది, ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకుంటారట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మంచి నిర్ణయం తీసుకుందామని ఇట్లా ప్రజలను అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందామని వస్తున్నారట. ఇప్పటికే మొదలు పెట్టిరట. కొన్ని జిల్లాలు తిరిగిర్రు. ఆదిలాబాద్ జిల్లా దాకా కూడా పోయిర్రు. ఇక మహబూబ్ నగర్ ను కూడా సుడి పెడతారట. 15వ తారీఖు నాడు వరంగల్, 16 నాడు మెదకు, 18 నాడు నిజామాబాదు, 19 నాడు కరీంనగర్, 22 తారీఖు నాడు నల్గొండ, 23 తారీఖు నాడు రంగారెడ్డి అంతా తిరిగి ఇట్లా కొందరు రైతులను అడిగి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాక రైతు భరోసా పైసలు ఇస్తారట. అందరిని అరుచుకునే వరకల్లా అన్ని రోజులు అయితే అని మంచిగానే అంటున్నారు సారు. మరి అమలయ్యేసరికి ఇంకెన్ని రోజులు పడుతుంది సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు స్థలంను కబ్జా పెట్టి జనగామల బీఆర్ఎస్ కార్యాలయంను బందోబస్తుగా కట్టిరట. కబ్జా పెట్టి కట్టవలసిన అవసరం కారు పార్టీ లీడర్లకు ఎందుకు ఉంటుంది? స్థానిక లీడర్లకు స్థలమే లేకుండొచ్చునా? లేకుంటే తలుగున్నోందే బర్రే, అధికారంలో ఉన్నోందే సర్కారు భూమి అన్నట్టు అట్లాగిట్లా కబ్జా పెట్టిరా? ఆ కథ మొత్తం తెలుసుకుందాం పరి. చూసినరా, జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అధ్యక్షురంలో కట్టిరట. సర్కారు స్థలంను కబ్జా పెట్టినరని బిల్డింగు లేచినాక ఇన్ని ఏండ్లు గడిచినాక తెలిసిందట. మున్సిపాలిటీ అధికారులు నోటీసులు పంపిరట. మేము కబ్జా పెట్టి కట్టలేదు, అన్ని ఆధారాలు ఉంటే కాయిదాలు తీసుకొచ్చి చూపెట్టుండ్రి, లేకుంటే నిలువు జేసీబీలు పెట్టి పట్ట కూలగొట్టుడే ఉంటుంది, మీ కార్యాలయాలు మీ కండ్ల ముంగటే నేలమట్టం చేస్తామని మున్సిపాలిటీ వాళ్ళు అన్నారట. కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు వాళ్ళదే అధికారం కాబట్టి ఏడబడితే ఆడనే ఎకరము అద్దెకరము ఎంత దొరికితే అంతలనే కారు పార్టీ కాయిస్గా పార్టీ ఆఫీసులు కట్టింది. ఇప్పుడు మలి సర్కారు అధికారంలోకి వచ్చేసరికి మస్తు ఇబ్బంది అవుతున్నట్టున్నది. ఇప్పటికే చాలా దగ్గరలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు నోటీసులు పంపుతున్నారు. ఇప్పుడు జనగామ పార్టీ ఆఫీసు కూడా నోటీసులు వచ్చినాయి. అయినా ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీసులను తారీఫ్ చేయవలసిందే. కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టుకుంటుంటే సప్పుడు చేయలేదు. ఇప్పుడు అధికారం పోయేసరికి వాళ్ళ బంగ్లాలు కూలగొడుతురు. గవర్నమెంట్ అధికారులే నియతిగా డ్యూటీలు చేస్తే ఇట్లా పార్టీల లీడర్లు ఎందుకు పవర్లో ఉన్నప్పుడు సర్కారు భూములు కబ్జా పెట్టి పార్టీల అవసరాలకు వాడుకుంటారు? ముందుగాల గట్టిగా ఉండవలసింది గవర్నమెంట్ అధికారులు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కార్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటున్న ఆడపిల్లలను ఎలుకలు గరిచినాయట. ఎలుకలు గరుచుడేంది, అన్ని సౌలతులు చేస్తారు కదా. హాస్టల్లో మేడము వార్డెను ఉంటారు, మరి వాళ్ళు లేరా? ఎలుకలు రాకుండా ఏర్పాట్లు చేయలేదా అంటే వాళ్ళే డ్యూటీలు మంచిగా చేసినాక ఎలుకలు పిల్లలుండే అర్రాలకు ఎట్లా పోతాయి చెప్పుండ్రి. చూసినరా, వాళ్ళంతా 9వ తరగతి చదువుతుర్రట. రాత్రి రూమ్లో వండుకుంటే చీకట్ల కాళ్ళ కాడికి వచ్చి ఎలుకలుగా అరుస్తున్నాయట. వాళ్ళ కాళ్ళు చూడండి, మీకే అర్థమవుతుంది.
అరెరే ఎంత ఘోరము, ఇంకా నయ్యం నిద్రలా చూడకుండా ఉంటే కాలు మొత్తం తినేటట్టే ఉన్నాయి కదా. మరి ఇన్నిగానం ఎలుకలు ఇట్లా అరుస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తుర్రు? గుడ్డి గుర్రాల పనులు తోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా? అందులో వార్డెను టీచర్లు ఏం చేస్తుర్రు? ఎలకల మందన్న కొట్టాలి, ఎలకల పేర్లన్న తీసుకొచ్చి పెట్టాలి కదా. అంటే ఏమో ఇగో ఈ బుజ్జి చెప్తుంది, మీరే నుండి. మేడమ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, కానీ మేడమ్స్ వాళ్ళు క్యాన్సిల్ అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. నేను ఈవినింగ్ దాకా ఈవినింగ్ తీసుకెళ్ళదు. అది లాస్ట్ 12 మెంబర్స్ దాకా వచ్చింది. ఇన్నారా? మొన్న చెప్తే నిన్న తీసుకుపోయిర్రట. అన్నట్టు ఏ గవర్నమెంట్ హాస్టల్లో అంటారా? రామంపేటలో ఉన్న రెసిడెన్షియల్ బాలికల స్కూల్లనేనట. అయ్యా మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఇదేనా సారు మీ పనితనము? చదువుల మంత్రిగా మీరే ఉంటిరి. మొన్ననే కొందరు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. ఇప్పుడు ఇట్లా ఎలకలతోనే ఆగమున్నది. జర విద్యాశాఖను కూడా పట్టించుకోరి సారు. రామంపేటకు వచ్చి గురుకుల పాఠశాలను తనిఖీ చేసి అట్లెందుకు జరిగిందో అరుచుకోరి. మళ్ళా ఏ హాస్టల్నన్నా ఇట్లా జరగాలంటేనే అధికారులు బుగులు పడేటట్టు చెయ్యిండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంకా 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 ఇంకెన్ని ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండము, అబ్బా దమ్మొస్తుంది పబ్బతి కూడా.